హాయ్ నమస్తే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ సాయి కుమార్ అండ్ వెల్కమ్ టు లర్న్ విత్ సాయి కుమార్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బీకి సంబంధించి ప్రిపేర్ అవుతున్న వారికి ఇది చాలా గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఆర్ఆర్బీకి సంబంధించి ఎగ్జామ్ డేట్ అనేది ఇప్పటి వరకు అఫీషియల్గా అనౌన్స్మెంట్ కావడం జరగలేదు. చాలా వరకు ఈ డేట్ నాడు జరుగుతుంది, ఈ మంత్లో జరుగుతుందని చాలా ప్రచారం జరిగింది, కానీ అవన్నీ ఫేక్. రైట్, ఇక్కడ మనకు ఇది ఆర్ఆర్బీ అలహాబాద్ నుంచి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. వాళ్ళు నిన్న అక్టోబర్ 30న దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే మనకు ప్రధానంగా ఆర్ఆర్బీ 3 ఎగ్జామ్స్ని కండక్ట్ చేయాల్సి ఉంది. అది ఆర్ఆర్బీ మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్, అండ్ సెకండ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండ్ ఆర్ఆర్బీ గ్రూప్ డి. కానీ ఇప్పటి వరకు ఎన్టీపీసీకి సంబంధించి కానీ గ్రూప్ డికి సంబంధించి కానీ అఫీషియల్ ఎగ్జామ్స్ డేట్ అనౌన్స్మెంట్ చేయలేదు. కానీ మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించి డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 23 వరకు ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ కావడం జరుగుతుందని అఫీషియల్గా నిన్న వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. చాలా మంచి న్యూస్. అంటే ఇది సవ్యంగా సాగితే, కరోనా ప్రభావం ఇంకా ఉంది కాబట్టి దేశంలో ఇది సవ్యంగా సాగితే జనవరిలో ఎన్టీపీసీ ఎగ్జామ్స్ పెట్టే అవకాశం చాలా ఉంది. అయితే మనకి ఇక్కడ వీరు CEN 3 2019 ప్రకారం 30 కేటగిరీస్కి అప్లై చేసిన వారు ఈ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అలాగే వీళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళు ఈ అడ్మిట్ కార్డ్స్, కాల్ లెటర్స్, ఆల్ టికెట్స్ కానీ ఎగ్జామ్కి 4 days ముందు నుంచి డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. 4 daysకి ముందు వీళ్ళు వెబ్సైట్లో ఉంచుతారు, మీరు వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పింది. అలాగే వీరు ఒకటి చెప్పడం జరిగింది, ఏంటంటే ఇక్కడ మీరు ఆర్ఆర్బీకి సంబంధించి ఏవైనా అడ్వైజర్స్ కానీ రిఫర్స్ కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కాల్ లెటర్స్ కానీ ఏవైనా సరే ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మాత్రమే అది తీసుకోండి, సమాచారం పొందండి. కానీ ప్లీజ్ డు నాట్ టు బీ మిస్లీడ్ బై అన్అథెంటికబుల్ సోర్సెస్. అంటే అన్అథెంటికబుల్ సోర్సెస్, ప్రైవేట్ సోర్సెస్ అవి ఉంటాయి కదా, వాటిని మీరు యూజ్ చేయకండి, వాడకూడదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే ఈ డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 23 వరకు జరిగే ఐసోలేటెడ్ అండ్ మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ పోస్టులు COVID-19 నిబంధనలకు అనుగుణంగా పాటించడం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా సరే మనకి ఇది చాలా మంచి న్యూస్. ఇప్పటి వరకు అసలు ఆర్ఆర్బీకి సంబంధించి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ రాలేదు ఎగ్జామ్కి సంబంధించి. కాబట్టి త్వరలోనే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి గాను మరియు ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ డేట్ అనేది త్వరలోనే వస్తాయని మనం ఖచ్చితంగా నమ్మచ్చు. అండ్ అలాగే ఇప్పటి వరకు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు ప్రిపరేషన్ మీరు స్పీడప్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నవంబర్, డిసెంబర్, జనవరిలో ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇంకొక 2 to 3 months ఉండే అవకాశం ఉంది గ్యాప్. ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ని వేగవంతం చేయండి. ఇప్పటికీ ప్రిపేర్ అయిన వాళ్ళు రివిజన్ చేయండి, మాక్ టెస్ట్లో రాయండి, ప్రీవియస్ బిట్లో ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్ టు ఆల్. థ్యాంక్ యూ.